మొదటిగా ఏదైనా సాతాను శోధన ఎదురవుతా ఉంటే ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి ఈ సాతానుని పారద్రోలుతూ ఉన్నాను. చాలా మంది స్వస్థత అంటే వారి ఆలోచనలో స్వస్థత కావాలి, వారి హృదయంలో స్వస్థత కావాలి, వారి నడకలో స్వస్థత కావాలి, వారి యొక్క ప్రతి జీవనంలోనూ స్వస్థత కావాలి. ప్రతి ఒక్కరము బలహీనులమే కదండి, ప్రతి ఒక్కరము కూడా బలహీనులమే. అయితే మన బలహీనతలన్నిటిలో నుండి మనకి స్వస్థత కావాలంటే దేవుని అధికారమునకు మనం లోబడాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను పిలిచి అన్నాడంట, మీరు నా నామమున ఏది అడిగినా గొప్ప కార్యము నేను చేస్తాను. మీరు రోగుల గురించి ప్రార్థన చేయండి, నేను వారిని స్వస్థపరుస్తాను. మీరు దెయ్యములను వెళ్ళగొట్టే గొప్ప శక్తిని మీరు పొందుకుంటారని ప్రభు చెప్పినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాను. స్వస్థ